దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి దోస్తులు. కొంతమంది నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు. యూట్యూబ్ ని అయితే అప్డేట్ చేసి పెట్టుకొని ఆల్ అని పెట్టుకోండి అన్నమాట. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్ర అత్త పార్ట్ 40 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇంటికి చిన్న కోడలు వచ్చినాక కథ ఎట్లుంటదో చూడుర్రి. అంతా మొగులు అయింది, వర్షం గిట్లా కొడుతుంది, ఇంట్లోనే ఆడుకోర్రి. అమ్మమ్మ ఇంటికాడ పోయి ఉండొచ్చినావు. మీ అమ్మమ్మ ఏం చేసింది? ఏమప్పాలు పట్టుకొచ్చుకున్నావు? ఒక్కటన్నా ఇత్తు బయట పడతలేదు. అబ్బో నిన్న ముల్లే మోసుకొచ్చిర్రు. అన్ని తీసుకుపోయి రూమ్ లా పెట్టుకున్నారు, అడుగుతారు అని. ఏం చేయలేదా? మరి నిన్న పెద్దదే ముళ్ళ తెచ్చిర్రు కదా. గసొంటి గుణం భలే నేర్పుతాంది నీకు. ఇప్పడుసుంది చిన్నప్పడుసుంది. ఏమైందమ్మా? మీరైతే ఆడుకోపోర్రి. ఏం లేదే, నిన్ననే వచ్చిరు కదా అవ్వగారి ఇంటికాడ నుండి. అప్పాలు తెచ్చుకున్నట్టు ఉన్నారు. మనం ఏమన్నా ఇవని అడుగుతాందమ్మా, లేకపోతే ఎట్లా? ఆ చిన్నది కూడా అబద్ధాలు ఆడుతుంది. ఈ చిన్నప్పడుసుంది ఏం అబద్ధాలు ఆవుడు? దానికి ఇప్పడుసుందే నేర్పుతారా ఏంది? అలా ఏమన్నా మనం గుంజుకొని తింటానమా? అవునా? అయ్యా పిల్లలు కదా. పోనీ తీయత్తమ్మా. దేనికక్క ఏమైంది? ఏం లేదు. అవునలా తాయ్యల్లో 2 కిల్లాన్ని పట్టించుకరమ్మంట మామయ్యను. చేద్దామా మరి? చేద్దాం తీయత్తమ్మా. పిల్లగాడు అప్ప అని అనబట్టే సాధనగాక కట్టెలు చక్కగా లేక మనము చేయపోతే లేకపోతే ఏపోదు మాగని ఓ 2 కిలోలన్నీ గారెలో అదో ఇదో ఒత్తేద్దాం. సరే. నాకేమో లోపల దాచుకున్నాడు రాదాయే. దేనికత్తమ్మా నువ్వు గిడి చూసి మాట్లాడు. దేనికి లేదు, నేను నిన్నేమంటాననే. నువ్వు పోంగ చెప్పినవా రాంగ చెప్పినవా? నువ్వు నాకు నీతోటి ఏంది అన్నట్టు పోయినావు వచ్చినావు. అత్తవనాయే పోతవనాయే. అప్పాలు తెచ్చుకొని అర్రలా దాచుకున్నారే. దాచుకుంటావనాయి తీయి. కా పిల్లగానికి ఒకటి ఇస్తే ఏమో చిన్నారి తినేటప్పుడు. దాచుకునుడు ఎక్కడిది? నేను ఇయ్యాల ఇద్దామని అనుకున్నా. తీసుకొచ్చినా అక్కడ పెట్టినా ముట్టను కూడా ముట్టలేదు. ఎందుకు అట్టి ఆన మీద సీరియస్ అవుతారు? తెలివంది పీకంది. అమ్మ ఇచ్చింది బానే, అత్తమ్మ గిట్లా అక్క గిట్లా ఇయ్యు, ఆ నానమ్మ అన్నే ఉంది కదా నానమ్మ కూడా ఇయ్యు అని అప్పాలు పంపింది. మాకెందుకే? మాకద్దు. నేను ఇయ్యాల ఇన్ని ఎత్తా. ఎందుకత్తమ్మా గట్లంటావు? ఇక పండుగ అయిపోయినాక ఏం చేస్తావు? ఈసారి చెయ్యానే సపరేక ఉంటివి. అవునే, నీ కళ్ళకు నేను కనబడతలేనానే? మరి పోంగ కూడా అత్తమ్మ పోతున్నా అని చెప్పను కూడా చెప్పలేదు. మీ అవ్వకు కూడా కళ్ళు బాగా నెత్తికెక్కినాయి. నీ ఇంటికత్తే అరిచేతుల నీళ్లు పోయారు. నా ఇంటికత్తే నేను ఎందుకు మాట్లాడాలని మాట్లాడకపోతే కూడా మీ అమ్మ నా దగ్గరకు వచ్చి మాట్లాడదానే? అయిపోయిందా? ఇక సిద్ధం చేసుకునేదాకా ఓ మాట, చేసుకున్నాక ఓ మాట. ఇక మీరే మాట్లాడలేదు. వచ్చిందాన్ని మందలిస్తారా? మీరు మాట్లాడండి, ఆమె మాట్లాడుతుంది. అందుకే ఇక అంట అంటే మళ్ళీ ఇంట్లో అవుతుందో అని నేను సపరేక పోయినా. అసలు నీకు మాతోటి కలిసి ఉండాలని లేదే. ఆ చిన్నోడేమో అమ్మ అమ్మ అమ్మమ్మ వదిన అన్ని అందరి మీద పానం వెళ్ళగొట్టుకుంటాడు. కానీ నీకైతే వీళ్ళతోటి దూరంగా ఉండాలన్నట్టే ఉన్నది. చెప్పిన అత్తమ్మ అట్లా ఎందుకంటావు నువ్వు? ఏందే బిడ్డ, కోడల టప్పాలు పంపిందట తినిపో. మనవరాలు ప్లేట్ నిండా పెట్టి కడుపు నిండా పెడుతుందట నీకు. నాకు అప్పాలు ఎందుకు? నాకు పండ్లే చక్కగా లేవు, నేను అప్పాలు తింటా అనే బిడ్డ. పంపిందే మీకు ఈమని ఏమద్దు మాకు. అత్తమ్మ చేద్దామా అని మరి పిల్లగాడు అప్పాలు అని అనబట్టే. చేద్దాం మావైన రమ్మను, వచ్చినాక పట్టించుకరమ్మను. ఎందుకు అత్తమ్మ గంతగానం ఫీలింగ్ అవుతారు? నేనేమంటానే పిల్లగాని గురించి చేస్తా అని అంటన్నా. పిల్లకున్నై పిల్ల తింట
మూత తెచ్చుకొని పడాలి, మళ్ళా సపడేకుండానే మళ్ళా తర్వాత అత్తమ్మతోటి మాట్లాడుకోకుండా మూసుకొని ఉంటే యోగిట్లనే అపార్థాలు పెరుగుతాయి. నువ్వేమో అక్కనే ఎత్తాంది ఆమెనే మెచ్చుకుంటారా నువ్వంటావు, వాళ్ళు నన్ను నిన్నంటుర్రో నీకు తెలుసా? నేను చెప్తా అత్తమ్మ ఎత్తది, ఇటు బాపమ్మ కూడా కొన్ని పనులు ఎత్తనే ఉంటది, నువ్వు కూడా ఎత్తనే ఉన్నావు. చెయ్యాలి, మనిషికి ఒక పని చేసుకుంటే అలక ఉంటది, తొందర అయిపోతాయి, పిల్లల్ని చూసుకోవచ్చు. గట్టిగా ఎందుకు మాటలు జారుకొని మనసులు బాధ పెట్టుకుంటారు? అందరం మంచిగా ఉండాలి, ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అయ్యో గవోలేమన్నా చూస్తే అబ్బా వాళ్ళు ఎంత మంచిగా ఉంటుర్రు అన్న పేరు మన కుటుంబానికి రావాలి. గాని ఇంకొకరు అయ్యేదాకనే ఇక మళ్ళా చెరొక్కలు అయినాక ఆయన తల సంవత్సరపులు కాగానే ఎవళ్ళకు ఏరు పోత్తనే లత. అబ్బో మీతోటి గిట్ల కడదాకుంటే అని ఉక్కు అని నువ్వు ముఖం మార్చుడు అది ముఖం మార్చుడు నాతోటి ఏడైతుంది. ఎవళ్ళకి ఏరు పోతే ఎవరన్నా వేసుకోర్రి, అండుకోర్రి, తినుకోర్రి, ఏమన్నా వేసుకోర్రి. అబ్బా ఈ మొద్దుదానికి అండి పెట్టలేక చేయలేక బాగా కష్టపడుతుంది కావచ్చు. నేను కూడా దానికోసం చూస్తానా, ఇంకోలా ఏదాకెందుకు ఇప్పుడే పోయి వేరు ఎవడద్దంటాడు. ఏ బిడ్డ వాళ్ళిష్టం ఉన్నప్పుడు ఏరువాడని తీయే, నీకెందుకే? వాళ్ళిష్టం ఉంటేనేమో కలిసి ఉంటారు, కట్టం అయితేనేమో ఏరు వాడతారు. అంతే, మీరు ఎప్పుడంటే అప్పుడు పోయిమనంటే నేను పోతా. సరే తీయత్తమ్మ, మాకు అనిపించినప్పుడు చెప్తాం గాని ఊకే వదరకి సాల్తి. బాపమ్మ అప్ప గడ సిక్కుడుగా ఉంది సుంచు, అప్పటికి అయితది. ఈ సిక్కుడుగా చాలా ఉండ సుంచుతాం తీయలేవు మనవరారా. నేను ఇప్పుడే అత్త పోయి అత్తన్న కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. ఓ కట్టం బాగానే ఎత్తనవని కాళ్ళన్నీ గుంజుతాన్నాయి అంటున్నావా? మరి కట్టం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లన్నట్టు? నీకే గుంజుతే ఆ కోపం ఈ కోపం నా మీద తీస్తావు. ఈ బండదానికి నా మీద బాగా పాగున్నట్టున్నది. దీని బండ ముఖంలో చెప్పు పన్నాక ఓ బండెత్తేయాలి. నిన్నంటనే పడతావే, ఎవరినన్నా పడేటట్టు లేరు ఈ రోజులల్లా. ఈ డంబదానికి ఏమైంది ఇయ్యల్లా? మొత్తం బీపీ పెంచుకుంటాంది. అత్తమ్మా ఏమైంది నీకు? ఏం లెత్తియే. దీనికి ముడ్డి బాగా నొత్తాంది, బెర్రె కూర్చున్నట్టు కూర్చుంటది, తింటది, పంటది. దీనికి బాగా పిల్లలు ఆడుకుంటారు చూడు పాత్తమ్మ బయట కూర్చొని. నేను బయట కూర్చొని వాళ్ళకి కావాలి కత్తా, మీరేమో ఇంట్లో బెడ్ల మీద వండుకొని ఫోన్లు ఒత్తుకుంటా వాళ్ళకిళ్ళకు మాట్లాడుర్రి. అబ్బడంబక్క నేను అండే పాపమైంది కదా ఇప్పుడు. ఎందత్తమ్మ రోజు చూసుకుంటానంటావు, ఇలానే గరం గరం మసాలా మీద ఉన్నావు. ఆరిగా మీరు బాగా అలవాటు దొబ్బిర్రు. పోరగళ్ళని చూసుకున్న కొద్దీ మంచిగా తినుకుంటా బెడ్ల మీద వండుకుంటా ఫోన్లు ఒత్తుతారు. ఈ మొద్దు పిర్రల్ది నన్నే అంటాంది గాని ఎవరొత్తలెత్తి నువ్వు మొదతే పని ఎవరు చేస్తారు మరి? ఓ పని అబ్బో ఇంట్లో పనే పనా? గా బయట పోయి చేనులు అంగుతే తెలుస్తుంది. నువ్వు అంగరాదు, నువ్వు అంగినాక నీ వెనక మేము అంగవా? నీకు అంగరాదాయే పిత్తరాదాయే మందినైతే అనువంట అంటావు. అరే తీయ రేపడుతుంది పోయి చేనులా అంగుదాం అత్తమ్మ, పిల్లల్ని బాపమ్మ చూస్తుంది. మీరు వచ్చే వరకు నా 2 పిలకలు వీకి రోడ్డు మీద పెట్టి నీ బిడ్డ నీ కొడుకు పూజ చేస్తారు. అంతేనా? ఇక నా తలకాయ నాశనం చేయరా? ఓ ఇక మీరు చేన్లలో పోతారు, ఇంట్లో పని గురించే డిమ్మడ గుద్దుకోవాడుతుంది, తిట్టుకోవాడుతుంది. ఇక చేన్ల పని పోయినా గంతే పని అని పొర్రి బీడీలు వేసుకుంటా. ఇక నేను బీడీలా కంపెనీకి పోయి అయ్యా ఆకు పట్టుకొచ్చుకొని బీడీలు వేసుకుంటా. వేసుకోర్రి, ఎవరి పని వేసుకొని వాళ్ళు పైసలు దగ్గర పెట్టుకోర్రి. ఏ రోజు ఎట్లుంటదో తెలియదు. రెక్కలాడినప్పుడు ఇంత రూపాయి దగ్గర పెట్టుకుంటే రెక్కలాడినప్పుడు అదేంటిది వనికత్తాయి. సరే అత్తమ్మ. ఏమైంది బిడ్డ గరం గరం అవుతావు? నేను పోంగా మంచిగానే ఉంటావు కదనే. ఏమన్నా కుక్క గిట్లా గడిచిందా ఏంది? ఆవు కుక్కను దొరకబట్టి నీకు గరిపిస్తా. అప్పాలు తెచ్చుకున్నది దాచుకున్నదే, మరి ఆ పిల్లతోటి కూడా అబద్ధం చెప్పి పిత్తాంది. నాకు అప్పాల మీద కాదు, ఈ పిల్లతోటి అబద్ధం ఎందుకు చెప్పించుడు? పిల్లలకు ఇప్పడుంది అబద్ధాలు చెప్తే పెద్ద పెరిగినాక ఎట్లయితారు? తల్లునే నేర్పించుడు భలే ఉన్నది. అవునా? దాని అప్పాలు పాడగాంతి నువ్వు ఏ బిడ్డానంటే నీకు నడువులేవాయే. నేను ముద్దలు చేయపోదునా, అది ఒత్తపోనా, నువ్వు కాల్వపోదువా? చేద్దాం తీగ వేసినట్టే ఉన్నత్తి. అది అప్పాలు ఇయ్యలేదని మనసులో పెట్టుకుని డల్లం అంటానవా? దాని అప్పాలు ఇసుకపోను. ఓ నీకు పంపిందట, నాకు పంపిందట లవ్వా. ఓ మీకు ఇస్తానంటుంది నేను అనగానే. దాని అప్పాలు పాడుగా ఇంత విషమన్న పెట్టి పంపుతుందా? సొంటిదే దాని అప్పాలు తినద్దే బిడ్డ.
నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా? చేయకు. ఓ పిచ్చిదానా, నీకేయకపోతే ఎవరికి ఇయ్యాలే? ఏం పుట్టిందే? ఏం బుట్టుడు కాదు, నన్ను నిన్న రమ్మన్నావు, కలువమన్నావు. కలుసుకుంటానం, మాట్లాడుతున్నాం. నీ ఆట నీకే, నీ సంబరం నీకే, నీ దోస్తు వాళ్ళతోటి నీ బాధ నీకే. దేనికి ఏమైంది? అన్నాడు వదిలిపెట్టినావు, ఒకటే ఉరుకుతున్నావు. ఇక నేనేనన్నవోనా ఏంది? నీకు నాకంటే దోస్తులే ముఖ్యం. తియ్యి, నీ దోస్తులతోటే ఉండు, దోస్తులతోటే మాట్లాడుకో. నీ కాళ్ళు మొక్కుతానే, నీకు దండం పెడతానే. ఇక ఈ వయసులా ఉన్నప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామే? పెళ్ళయిందనంటే పెళ్ళి, పిల్లలు, ఇక ఇదే బాధ్యత అనేది ఉంటది. ఇక ఈ వయసులోనే కదా ఎంజాయ్ చేసేది. నువ్వు అట్టెట్టుగా ఫీల్ అయితే ఎట్లరా బంగారు కొండా? ఓ సాల్తి, ఇట్లా మాట్లాడి మాటలతోటి కూలి చేసుడు అంటే నీతోటి అవుతుంది కానీ ఎవరితోటి కాదు. అంటే అన్నట్టే ఎందరితోటి మాట్లాడుతున్నావేంది? నీతోటే మాట్లాడుతున్నా గాని మంచిగా కూలి చేస్తావు మనుషుల్ని. ఏ చి 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 చి, నేను అట్లా కూలి అయ్యనే. తిన్నావా? తిన్నా. ఊర్ని అవ్వా, వెనకచ్చి సప్పుడు చేయవు. ఏమో దయ్యం తీరే కూసున్నావు. అయితవే పిల్లగా, నా గుండు మీద ఒట్టెత్తివి, నాకు జ్వరం వచ్చి పాడైంది రాత్రి. ఓ గోలి పట్టుకరాపో. సరేది, నేను మళ్ళీ చెప్తావు. ఏం చేస్తావు? బట్టలు ఉతకాలే, బట్టలున్నాయి. సరేతి. ఏంది, నీ గుండు మీద ఒట్టేసినందుకు నీకు జ్వరం వచ్చినది. ఇప్పుడు నేను గోలు తేవల్లా? అవు పిల్లగా, ఒకటి కొనుకరాపోలేవు, 5 రూపాయలు ఇత్తా. జ్వరం గోలి వేసుకుంటా. నాకు నడవ సాతన అయితే లేదు. ఈడ నువ్వు కనబడ్డమోలే ఇటు వచ్చినా. అరే తాత, తెత్త తియ్యి. జ్వరం గోలేనా ఇంకేదన్నా గోలే? అబ్బో, నువ్వు జ్వరం గోలి తెమ్మంటే ఇంకేదన్నా చచ్చిపోయే గోలేది ఎత్తవో ఆయంత. ఈ తాత నా మీద గంత నమ్మకం లేదా అనే? నీ అవ్వా, ఏమో నీ సుండి ఆడిపోయి ఇంకేదన్నా గోలి మన ఆయనతో తెచ్చినాం అనుకో, నేను మింగిన్ననుకో, ఇక కథమే. నాకు వెనకెవరు లేడు, ముంగటెవరు లేడు. ఇక నిన్ను అడిగే బదులు సప్పుడేక పొయ్యి తెచ్చుకున్నది నయం ఉన్నది. కాదు గాని మా ఇంటికి ఓ మా అమ్మ దగ్గర బొచ్చడు జ్వరం గోళీలు ఉన్నాయి. మొన్న గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి ఇచ్చిర్రు, ఒకటి వేసుకోపో. అవునా? హలో, ఏ బంటి, అర్జెంట్ ఇంటికి రారా. దేనికిరా? నువ్వు రారా అంటే. సరే వస్తానా. అత రైట్, పోతానా. నువ్వు మా ఇంటికి పోయి గోలేసుకో. ఏం పిరగాడు అవ్వా, సుండి పిరగాడు. ఏమో ఒట్టేసి నాకు జ్వరం తెప్పించే. ఎప్పుడా కర్రీం? అన్నావు అనుకో, మొత్తం అప్పాల పుల్ల కాల్చి ముడ్లనే పెడతా నేను. కాల్చి పెట్టినట్టే ఉన్నది గాని ఎందుకు రమ్మన్నావురా? వారి మా ఇంట్లో ఎవ్వరు లేరు. లేకపోతే నన్నెందుకు రమ్మన్నావు? ఏం చేస్తావురో నన్ను? నీ ముఖం రా, నీ ముఖం. నిన్ను నేనేం చేస్తా? మరి ఎందుకు రమ్మన్నావు? పిల్లొచ్చింది, ఇంట్లో ఉన్నది. ఏ పిల్ల? ఈ కర్రె పిల్లనా? బా, చి నువ్వు అనకురా అట్లా. అవునరా, కాసేపు మాట్లాడుకుంటావు. నువ్వు కావాలా ఉండు. ఎవరన్నా వచ్చిర్రనుకో ఉచ్చు అను గంతే. సరేనా? ఎవరు రారు. వేర్రా మీ ఒళ్ళు? అమ్మును మా అయ్య పొలం కడి వేర్రు. మా తమ్ముడు గడేటో తిరగవేండు. పుసుకొని వచ్చిండు అనుకో, అన్నేదో రకంగా కవర్ చేద్దు గాని ఉచ్చు అను. సరేనా? ఏం చేస్తావురా లోపట ఎంతసేపు? ఒక 5-10 నిమిషాలు రా గంతే. సరే పో. ఇక సుండేసాలు వేసినామనుకో, దౌడు మీదకి ఒక్కడుతా నేను. సరే. కాకి పిట్ట కాకి ముద్దు అన్నట్టు కర్రోళ్లకు కర్రోళ్లే ముద్దు. కర్రదాన్ని ఎట్లా ముద్దించుకోబుద్ది అవుతుంది దీనికి. ఏందో ఏమో అంతా. బంటి వచ్చిండారా? వచ్చిండే. బంటిని కావాలా ఉండుమన్నా. పుసుకనా మా తమ్ముడు గిట్లత్తే ఏదో ఒక సప్పుడు ఎయ్యిరా బంటి గాని చెప్పొచ్చినా. ఇన్ని రోజైతుందిరా టిల్లు నిన్ను కలవక, నీతోటి మాట్లాడక, నిన్ను ముద్దు పెట్టుకోక, నిన్ను హగ్గించుకోక ఎన్ని దినాలాయే. అవునే, అందుకే ఇవాళ ఎవ్వరు లేరని నిన్ను ఇంట్లోకి రమ్మన్నా. నా బంగారి, నిన్ను బాగా మిస్ అయినా. ఏదో అట్లా దూరం పెట్టినా గాని నువ్వంటే నాకు ఇష్టమేని. అగో కాకత్తాంది. వీడు ఎవ్వరొచ్చినా ఉచ్చు అనుమన్నాడు. ముద్దిత్తవా? ఉచ్చు. అగో ఎవరో అత్తున్నట్టున్నరే. నువ్వు ఈ బల్ల కింద దాక్కో, నేను ఒకసారి బయటకు పోయి చూసత్తా. వాడు ఉచ్చో అంటాడు. సరేరా. ఏమైంది?
ఏమైందిరా? ఎందుకురా ఉచ్చు అని అంటివి? ఎవరొచ్చిర్రా బాడుకోవు? అరే ఎవ్వరొచ్చినా నువ్వు అనుమన్నవా లేదా? ఆ చెట్టు మీద చూడు ఆకొచ్చిందిరా. బా నిన్ను ఏందన్ని నా దన్న బుద్ధి అయితాందిరా నాకైతే. నీకు మెంటలారా గా కాకచ్చి ఏం చేస్తావురా? కాకచ్చినా కూడా నువ్వు ఉచ్చు అంటున్నావు. అరే నువ్వెవ్వరొచ్చినా ఉచ్చు అని అనుమన్నవా లేదా? ఏయ్ నిన్ను చంపుతానేం చెప్తానా? మనుషులు అత్తనే ఉచ్చు అని అను. సరే సరే. మంచి మూడుని జడగొడతావు. ఏ ముర్రా వారియే చంపుతా నిన్ను నేను చెప్తానా? అరే మనుషులు అత్తనే ఉచ్చు అని అంటగా నువ్వు ఏమన్నా భలే కావలో పెట్టినవు పోయిడా కాకమ్మా. ఏమైందిరా? ఏం లేదు, కాకచ్చిందని ఉచ్చు అంటాండు. తెలివి తక్కువ ఆకలి ఎక్కువ. ఎవరన్నా అత్తే ఉచ్చు అని అనరా, సైగ చేయరా, లేకపోతే ఏదో రకం గుర్రా అని చెప్తే గా కాకచ్చిందని ఉరుతాండు వాడు. బంటి సుండి. ఐ లవ్ యూ రటిల్లు. ఐ లవ్ యూ టూ. నిన్ను ముద్దు పెట్ట బుద్ధి అయితాంది. ఉచ్చు మా తమ్ముడు ఎవడో వచ్చినట్టే ఉన్నడే. అమ్మ తోడు ఎట్లనే నువ్వు బల్ల కింద దాక్కో, నేనైతే రమ్మనే దాకా వచ్చి పిలిచేదాకా రాకు, సరేనా? సరేరా. ఏం పిల్లగా గట్లొరుతానవు? నేనా ఒక కాకమ్మని పిలుస్తాను. కాకమ్మను కావు కావుమని అనాలి గాని ఎంత ఉచ్చో అని అంటానవు? నీదేం భాష పాడైంది? అదా గట్నే ఉంటది. ఈడేం చేస్తానవు? ఈ బాడుకోవుకు కొంచెమన్నా బుద్ధి లేదు. గా తిరుపతి గాడత్తే ఉచ్చు అని అంటాండు. ఛీ అటాడుకుందాంరా అందగాడా అంటన్నా. నీ అన్ని గమ్మతి. మెంటలోడా, ఏం పుట్టిందిరా? ఎందుకు కోరినవు? నువ్వే కదరా మనుషులు అత్తే ఉచ్చో అని అనవన్నావు. ఇక మనుషులు అత్తోర్రినా ఇక మరి ఏం చేయాలి నేను? ఛీ ఇయ్యాల నా పోయికి నేను ముద్దిచ్చేటట్టు లేను. ఇయ్యాల ఓడిచేటట్టు లేదు. మా అబ్బాయి వచ్చిన ఈ పత వాళ్ళ కొట్టేటట్టే ఉన్నారు. ఇప్పటి ముద్దిచ్చుడు అవ్వాలి సప్పుడేక వీకు తాపకోసారి అక్కడికి పోయేసరికి ఉచ్చు అనబడితేవేమ్రా. నేను అనపోరా పీక్తానపో. నువ్వేమన్నా వేసుకో ఇంట్లో. పెళ్ళే వేసుకో, శోభ్రమే వేసుకో, ముద్దే పెట్టుకో, ముచ్చరే పెట్టుకో. ఇక నేను పోతానా? నీ అవ ఏదో పాపం మెలిపి ఏమని అత్తే నీ అక్క నన్నే తిడతాడేడు. ఏ బంటిగా నీకు దండం పెడతారా? 5 నిమిషాలు నువ్వుండు. మా ఇంటోళ్ళు, మా తమ్ముడా, మా అవ్వ, మా అయ్య అత్తనే ఒర్రు. అంతకు మించి ఎవడొచ్చినా ఉర్రకిగా. అంతేనా? ఓకే రైట్. ఒక్కసారే ఇక ఇక వీకుతా నేను. లేరా నీ కాలు మొక్తా. సరే. ఎవరొచ్చిర్రా? ఎవ్వరు లేరు. ఈ మెంటలోడు అట్లనే ఉరతాడు. రోడ్ మీద ఎవడొచ్చినా ఉరతాడు. ఇక మా ఇంటోళ్ళే అత్తే ఉర్రు అని చెప్పినా. అయ్యో నీకు నేను ముద్దు పెట్టినట్టే, మన మోజు తీరినట్టే. అంతే అనబడుతుంది. బా నిన్ను హగ్ చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా రా. ఐ లవ్ యూ. బంటనా మా ఇంటి మొగడు ఏం చెప్తాను? బయట అట్టిగానే ముత్తుకుంటా అండి. నాకు ఎరికే మనం ముద్దు పెట్టుకుందాం ఎవడన్నా రాని. గంతేరా. ఏమైంది? ఏందో కుక్కరం కుక్కరం అని అంటావు? మా ఇంటి ముంగటుండి మా అన్నగాడేడి? ఉన్నాడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు. బాగా దూపైతాంది. ఇవరిదాకా క్రికెట్ ఆడిపాడేనావు. ఇంత నొరుకొని నువ్వు నన్ను వదిలిపెట్టకరా. సరేనే వానికి పిసలేసి ఉరతాండు గాని. ఈ బాడకో వెళ్తలేడు. నేను ఉరితే ఊరిని అక్క ఈ పోరడు ఇంట్లోకి పోవట్టే. ఆగు బ్రో. నీళ్లు దూపైతాంది. నేను నీళ్ళలాగచ్చి మాట్లాడతా. కార్యాన్ కార్యాన్. ఐ లవ్ యూ టిల్లు. నిన్ను వదిలిపెట్టని ఏమైనా. ఏంద్రా అన్నా? ఏయ్ నువ్వెప్పుడు వచ్చినావురా? నేను ఇప్పుడే వచ్చినా గాని ఏంది వేషం? మాకు తెలిస్తే నిన్ను ఉంచుతారా? బంటిగా ఏం బిక్తానవురా? సప్పుడు ఏమంటే కాదురా. అప్పుడు పాడగాను ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు సప్పుడు చేసిన. నువ్వు ఇంట్లోకి వెళ్తలేకపోతివి. ఇక మీ తమ్ముడు వచ్చి వచ్చే ఆగు అమ్మరా అని ఈ కర్రదాన్ని ఇంట్లోకు దోలుకచ్చుకున్నాడు అని చెప్పుతా. అరే నీ బాంచన్రా, కర్రది అని అనకురా, మీకు వదిలేతదిరా. నేను ఈమెను పెళ్లి చేసుకోబోతున్నారా, నీకు దండం పెడతా. నువ్వు లేని పొరిసిచ్చులు పెట్టకురా. అమ్మకు తెలిస్తే ఈ పంత సున్నం చెత్తది. నువ్వు గీ బాగోతాలా? అమ్మున్నయ్య చేన్లకు పోతే ఇంట్లోకి దోలుకచ్చుకొని ముద్దులాట ఆడతానవా? బంటన్నా నీ పేరు కూడా చెప్తా. నువ్వు మా అన్నకు ఇంకా సపోర్టింగ్ ఇచ్చుకుంటా బయట కావాలంటానవా? నీ డాడీకి చెప్తా ఆగు. ఓ
ఓ తమ్ముడు నీ బాంచను వాడే నన్ను ఉండుమన్నాడు నాకేది తెలియదు. నీకే నువ్వు ఈనంగల్ల డోర్లకి అటే ఇంటెనకకి ఉరికే ఎదురా. అబ్బా పోయిందిరా తమ్ముడు, నీకొక 500 ఇత్తా, నీ పుణ్యం ఉంటదిరా. నువ్వైతే అమ్మకు చెప్పకురా, అమ్మకి చెప్తే నన్ను చీరి పాత్ర పెడతదిరా. ఎట్లయినా ఈమెనే నేను పెళ్లి చేసుకునేది గాని నీకు దండం పెడతారా. పెళ్లి చేసుకునేది ఉంటే ఇంట్లో తోలుకొత్తావురా ముందుగాల, పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి రావాలి గాని. వారియే మీ తమ్ముడు మా అయ్యకి చెప్పిండు అనుకో నీ మీద ఒట్టే. ఊరు పోడా నా మీద ఒట్టెత్తవేంద్రా, ఎవరి మీద ఒట్టేసినా నేను ఊకోని ఆగు, నీకు బాగా అవుతుంది. నీ మీద ఒట్టే, మా అయ్యకి చెప్తే నువ్వు గూసుడే గుయ్య గుట్కే. అబ్బో నేను ఇటు ఉంటే ఇంకా నాకు మళ్ళా తిట్లు ఇక వీక్తానా. నేను 500 ఇస్తే చెప్పకురా. ఇంకా ఆమెను ఎట్లా ప్రేమించబుద్ధి అయిందిరా నీకు? నీకు టేస్ట్ లేదు పాలు లేదు. మన ఉన్న కర్రె ముఖానికి ఎవరైతేంద్రా వారి, దొరికిన వాళ్ళనే బరకాలే. మా బరికి నవ్వుతి. బంటిగాడు అట్టిగానే ఊరుతాడు కావచ్చు అని నేను జాగ్రత్త పడలేదు. ఇప్పుడు కథం మా తమ్ముడు గాడు ఏం చేస్తాడు ఏమో. ఇక చీటికి మాటికి వాడు నన్ను బెదిరిస్తూనే ఉంటాడు. ఏదన్నా ఇయ్యకున్నా కూడా అమ్మకి చెప్తానంటాడు. నా బతికేంది గిట్లిరుక్కపోయింది. అసలు బంటిగాందా తప్పు నాదా? అవ్వ ఈయన ప్రేమ నా సావుకొచ్చినట్టు నేనేదో కావాలంటే ఓర్ని అక్క నన్నే మా అయ్యకి చెప్తా అంటాండి. ఇక మా అయ్య ఏం లేదు, నన్ను తీసుకుపోయి ఊరవుతల వారేసేస్తాడు. సోపతద్దు ఈయన కథద్దు పో. నువ్వు సప్పుడు చేసిన విర్రాలే వీని జిడ్డు మోకంలో చెప్పు. చెంబయ్య తిన్నవా? అంత బాగేనా? కనబడతలేవు. ఇక ఏం చేయాలయ్యా, నేను వచ్చినప్పుడు నువ్వు ఉంటలేవు. ఇక నీ గురించి పని వాడుకొని ఇంటికాడనే ఉంటాడా ఏంది? అయితవైతే అత్తమ్మ గట్లా అనద్దు గాని, తిన్నవా మరి? ఇంత అన్నం తినపోయినావు ఇంట్లో నర్సవను ఏమని? నర్సవ ఇటువాయే పండుకుంది మామయ్య. ఇప్పుడు అన్నది ఏమో ఇక దానికి బీపీ లేస్తాంది బిడ్డ. ఓసారి దావకాల్లో చూయించుకురావాలి. మరి బీపీ గిట్లా వచ్చిందా ఏంది? ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలుస్తలేదు. కసు బుస్సు బుస్సు కసులాడుతాంది. అవునా? అదేం లేదు మామయ్య, మీరు బాపమ్మ మాటలు పట్టుకోకుర్రి అని. అయ్యా ఒక 100 రూపాయలు ఇస్తావా? నా ఇంటి దాగాక బాగా వద్దులైతాంది. అబ్బా అందరూ మా ఇంటిని ఖాళీ చేద్దామని అత్తరు. సప్పుడు చేయకుండా కూసుంటారు, బర్రం అని విత్తుతారు ఏదో ఒకటి. ఇత్త తీయ బాపు, నువ్వు అడగక అడిగినవు, నేను ఇయ్యకుంటా ఉంటానా? తీసుకొస్తావు. సరేనయ్యా, మళ్ళా పింఛన్ పడ్డానికి ఇస్తా. సరే. అవసేంబయ్య సాని పిత్తు గోడ గొత్తు అన్నట్టు మెల్లగచ్చి కూసుంటే ఎందుకు వచ్చినావో అని అనుకుంటాన్నా. గీ ఉపాయం చేద్దామని వచ్చినావు. అవ్వా ఎప్పుడన్నా లేనప్పుడు నర్సయ్యను అడుక్కుంటా, మళ్ళా నర్సయ్యకు ఇత్తా. ఏమో ఇస్తానవో మరి నా అల్లుడు తీసుకుంటాండో లేదో. ఇత్తా. ఓ బాపమ్మ పాపం మా ఇత్తడు తియ్యి. ఈ ఆయన ఎవరిని అడుగుతారు, ఇక్కడ ఎవడు ఇత్తడు. మన దగ్గరికి వస్తాడు, మనల్ని అడుక్కుంటాడు, మళ్ళీ తెచ్చిస్తాడు. ఇగో అత్తాటి నర్సయ్య పుణ్యమా అంటూ 100 రూపాయలు ఇచ్చిండు. ఇక 90 వేసుకొని అత్త. తాగితే ఏమత్తుంది? ఈ నొప్పులన్నీ కొంచెం ఇగ్గుతాయి, ప్రశాంతంగా నిద్ర పడుతుందవ్వా. అది తాగితే ఏందో బలం. ఈ బలంకాయ గిరాలుగా తాగి తాగి ఒక్కొక్కడు గూత్తాడు. బాలలాకు ముసలోని అయినావు, ఇంకా 4 వద్దులు బతకాలని లేదా? ఇక ఉంటేంది పీకుతేంది, ఇంటి గుద్దులే కావాలంటావు. అరిగా మొగోళ్ళకి తాగితే ఏమత్తాందో లాతవ్వా, మనం ఒకసారి తాగి చూద్దామా? ఇంకా అయ్యం ఇక కథం శ్రీనున్ను రాజుబావా మా ఇద్దరిని ఎలగొడతాడు. అది మొగోళ్ళందరూ మంచిగా తాగుతారు. మరొకసారి తాగి చూద్దామని. అది తాగితే కిక్ ఎక్కుతుంది అంటారు, అది పండ్ల రసమే అంటారు. మరి ఎట్లా కిక్ ఎక్కుతుంది ఏం కథ? ఊర్ని అవ్వంత కథ పాడైంది. అక్క నువ్వు ఎప్పుడు పోతున్నావు? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటివి కదా. రేపు పోతున్నా, రేపు బోడే. పోకు బిడ్డ, నువ్వు పోతాంత ఇల్లంతా గుడి గుడి. ఓ దీని ముడ్డి, దీనికి నేను ఎన్ని రోజులు పోయినా ఏది ఉండదు. పోతా 10 రోజులు అయితలేదా బాపమ్మ? ఇక చిన్నోని మీదకి వాళ్ళకు పానం కొట్టుకుంటుంది. పొయ్యత్త ఏం పోతావు బిడ్డ, వాళ్ళనే ఇట్లా అమ్మని 2 వద్దులుండు అంటే ఏంది? అవ్వత్తే మందలియది ముసలిది గాని వాళ్ళ అవ్వగారినేమో ఉంచు 2-3 రోజులు ఉంటేంది అంటుంది. దీని ముసలి ముఖంలో చెప్పు. సేతవ్వ
అబ్బో మీ ఐడియాలు పాడదాను. ఇక నేను పోతే ఈ చిన్నది పని చెయ్యది, అవ్వ బిడ్డలకు పని పడుతుందని మీ బాధ. ఎట్లయితే అట్లా 10 రోజులు ఉండే అత్త ఈసారి. అత్తది కోడలిది బాపమ్మది ముడ్లు వలగాలే అంతే. వీడియో చూసిర్రా మరి? ఇయాలటి వీడియో మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చింది అనుకోర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇయ్యుర్రి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ హోమ్ డే అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.